హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు చూస్తున్న డిజైన్ అనేది వైట్ కలర్ కుందన్ షేప్ ఉన్న డిజైన్ అనేది వేయడం జరిగిందండి. ఈ డిజైన్కి సంబంధించి మనం ఏం యూజ్ చేసాం, ఎలా కుట్టాం అనేది మన వీడియోలో తెలుసుకుందామండి. మనం మొదటిగా ఈ డిజైన్ యొక్క నెక్కి షుగర్ బీడ్స్ కుట్టడం జరిగింది. తర్వాత మిడిల్లో మనం మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ అనేవి కుట్టడం జరిగింది. నెక్ పార్ట్ ఫినిష్ చేయడం కోసం మిడిల్లో ఉపయోగించిన గోల్డ్ కలర్ బీడ్స్ పక్కన షుగర్ బీడ్స్ అనేవి వాడడం జరిగింది. తర్వాత డిజైన్ కోసం వైట్ కలర్ కుందన్ షేప్ ఉన్న స్టోన్స్ అనేవి వాడడం జరిగింది. ఆ స్టోన్స్ అనేవి గ్లూతో అంగుళం గ్యాప్తో అంటించుకోవడం జరిగిందండి. గ్లూ అనేది పూర్తిగా ఆరిన తర్వాత మనం వర్క్ అనేది చేసుకోవడం స్టార్ట్ చేయాలండి. గ్లూ ఆరకముందు వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే వర్క్ షేప్ అవుట్ అయ్యి డిజైన్ అనేది అంత లుక్గా కనిపించదు. కాబట్టి గ్లూ అంటించిన తర్వాత గ్లూ అనేది డ్రై అయ్యే వరకు ఆగి, డ్రై అయిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయాలండి. నేనైతే ఇక్కడ గ్లూ అంటించిన తర్వాత గ్లూ డ్రై అయిన తర్వాత ఆ వైట్ కలర్ స్టోన్స్ చుట్టూ నేను షుగర్ బీడ్స్ అనేవి నెమ్మదిగా కుట్టుకోవడం జరిగిందండి. అలా నేను షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా కుందన్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి నెమ్మదిగా కుట్టుకోవడం జరిగిందండి. అలా స్టోన్స్ చుట్టూ షుగర్ బీడ్స్ వాడడం వల్ల డిజైన్ లుక్ అనేది మరింత అందంగా కనిపించడం జరిగింది. ఇలాంటి సింపుల్ డిజైన్స్ అనేవి ఈజీగా ఎవరైనా ఇంట్లో ఉండి సరదాగా ట్రై చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా సులువుగా కొట్టుకునే డిజైన్స్ అనేవి నేను ముందు చాలా వేస్తానండి. అవన్నీ పోస్ట్ చేస్తాను. ఇలాంటి సులువుగా ఉండే డిజైన్స్ మీరు చూడాలనుకుంటే సుశీల మగ్గం డిజైన్స్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.